ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. ఇవి ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ వస్తాయి అండ్ ఈచ్ ఫ్లోరు 4 ఫ్లాట్స్ వస్తాయి అనమాట. టోటల్గా 20 ఫ్లాట్స్ ఇవి, 5 ఫ్లోర్స్. అండ్ పార్కింగ్ వచ్చేసేపాటికి డబల్ కార్ పార్కింగ్ అనమాట. స్టిల్ట్ పార్కింగ్ ఉంది అండ్ ఫ్లాట్స్ అయితే ఇలా వస్తాయి. స్టిల్ట్ అండ్ సెల్లార్ పార్కింగ్ 2 పార్కింగ్స్ ఇచ్చారన్నమాట. అన్డివైడెడ్ షేర్ కూడా 72 గజాలు వస్తుంది. ఇది ఫ్లాట్ అయితే 2300 SFT టోటల్ వచ్చేసేపటికి. ఫ్లాట్ అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారండి. ఇవి టోటల్గా 20 ఫ్లాట్స్ కదా. ఇది ఫస్ట్ 4th ఫ్లోర్స్, ఫస్ట్ సెకండ్ 4th ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉంది ఫ్లాట్ అయితే. ఈ ఫ్లాట్ చూపించేది నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్ రోడ్ వైపు కూడా మనకి బాల్కనీ వచ్చింది స్లైడింగ్ డోర్తో. ఫ్లాట్కి ఇది అంతా హాల్ అవుతుందండి. మెయిన్ ఇదంతా హాల్ అవుతుంది. చాలా చాలా స్పేషియస్గా వచ్చింది హాలు. అండ్ ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఇచ్చారన్నమాట. 24/7 సెక్యూరిటీ పర్పస్ ఇచ్చారు. ఇదంతా మనకి ఓపెన్ కిచెను. అండ్ కబోర్డ్స్తో అయితే ఒక రేటు, కబోర్డ్స్ లేకుండా అయితే ఒక రేటు. కబోర్డ్స్ లేకుండా అయితే 1,50,00,000 పడుతుంది అనమాట. ఇది కబోర్డ్స్ లేకుండా. కబోర్డ్స్ ఇస్తారంటే 20 lakhs డిఫరెన్స్ వస్తుంది. 1,70,00,000 అవుతుంది. 1,70,00,000 కబోర్డ్స్తో కలిపి అయితే ఇదంతా డైనింగ్ అవుతుంది. ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ మంచి ట్రెండీ లుక్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాటు. ఇది వచ్చేసేపటికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చినాయి అండ్ సపరేట్ పూజా రూమ్ కూడా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్. ఓకే, PVC విండోస్ అండ్ టైల్స్ కూడా ఏంటంటే 4/6 విట్రిఫైడ్ టైల్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ హాల్ డిజైన్ ఇక్కడ నుంచి చూస్తే మనకి లాబీ ఇలా వస్తుంది అనమాట. ఫ్లాట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వుడ్ వర్క్ అది చేయించుకోవడమే. అది వచ్చేపటికి కిచెన్ వాల్ కట్టారు కదా, గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తారు. అదైతే కిచెన్ అనమాట. వుడ్ వర్క్ అయితే చేయించుకునే వాళ్ళకి 1,50,00,000 చెప్తున్నారు ప్రైసు. విత్ వుడ్ వర్క్ కావాలంటే మాత్రం 1,70,00,000 పడుతుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసేపటికి ఈ విధంగా వస్తుంది. సెకండ్ బెడ్రూము ఇది కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్స్తో ఉంది. ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్లో ఉన్నాయండి. అండ్ బడ్జెట్ పర్పస్, ఈ బడ్జెట్ చూసే వాళ్ళకి మాత్రమే ఇవి కన్సిడర్ చేయండి. ఎందుకంటే కొంచెం హెవీ బడ్జెట్స్ అనమాట. ఇవి బృందావన్ కాలనీలో ఉంటుంది. MG రోడ్ దగ్గర బృందావన్ కాలనీ అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ అవుతుంది. 3 కూడా వెస్ట్రన్ కమోడ్సే ఇచ్చారు. ఇండియన్ స్టైల్ ఎక్కడ ఇవ్వలేదు. 3 వెస్ట్రన్ కమోడ్సే బాత్రూమ్స్ అయితే. అండ్ బడ్జెట్ కూడా చెప్పాను కదా, 1,50,00,000 అయితే కబోర్డ్స్ లేకుండాను, 1,70,00,000 అయితే విత్ కబోర్డ్స్తో కలిపి ఇస్తున్నారు. ఇది థర్డ్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్. థర్డ్ బెడ్రూమ్ అనమాట. 3 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. ప్లింత్ వచ్చేసేపాటికి 1,650 వచ్చింది. రిమైనింగ్ కార్ పార్కింగ్ అండ్ కామన్ ఏరియా కిందకి వస్తుంది అనమాట. సో సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్గా ట్రెండీ లుక్తో ఉంది. అండ్ ఫ్లాట్స్ అయితే చాలా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లాట్స్ చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోరు మన నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. నేను ఫ్లాట్ చూపించేది. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ వచ్చినాయి. లిఫ్ట్ అటువైపు 2, లిఫ్ట్కి ఇటువైపు 2. సింగిల్ లిఫ్టేనండి, మళ్ళీ డబుల్ లిఫ్ట్ ఉండదు. 20 ఫ్లాట్లు కూడా సింగిల్ లిఫ్ట్ ఉంటుంది. కాకపోతే సెల్లార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఒక సిట్అవుట్ వచ్చింది, ఒక వాష్ ఏరియా వచ్చింది. సిట్అవుట్ ఒకటి, వాష్ ఏరియా ఒకటి వచ్చింది. అండ్ సపరేట్ పూజా రూమ్ కూడా వచ్చింది. సో ఇది అవైలబుల్గా ఉన్న ఫ్లాట్ అయితే. మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తాను. 2,300 SFT టోటలు. ప్లింత్ 1,650 వస్తుంది. 72 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు. కబోర్డ్స్ లేకుండా అయితే 1,50,00,000 చెప్తున్నారు. విత్ కబోర్డ్స్తో అయితే, విత్ ఇంటీరియర్తో అయితే 1,70,00,000 పడుతుంది అనమాట. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. అండ్ ఇది బృందావన్ కాలనీ లొకేషన్ అనమాట. MG రోడ్ దగ్గర, బందర్ రోడ్ దగ్గర బృందావన్ కాలనీ. మంచి ప్రైమ్ లొకేషను.
సో అందువల్ల ప్రైస్ పడుతుంది అనమాట. ఇక్కడ గది వచ్చేసి 1,20,000 పడుతుంది. ప్రైమ్ లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం బడ్జెట్ పర్వాలేదనుకున్న వాళ్ళు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్లాట్ చాలా చాలా లగ్జూరియస్గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అండ్ ప్రీమియం క్వాలిటీతో మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. అంతా బ్రాండెడ్ ఐటమ్స్తోనే. సో ఆ రేటు పడుతుంది. ఓవరాల్గా ఇదండి ఫ్లాట్. థ్యాంక్ యూ.